పేరే నా పేరు నరేందర్. ఏం చేస్తుంటారు? నేను డ్రైవింగ్ చేస్తాను. డ్రైవింగ్ చేస్తారు. సో ఇప్పుడు ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది, బీఆర్ఎస్ 10 ఏళ్ళు అయింది. ఏమైనా ఫరక్ అనిపిస్తుందా లేకుంటే అట్లా ఇదంటే అదంతా అనిపిస్తుందా? రేషన్ కార్డులు వచ్చినాయి, జర కొంతమందికి జర ఇదే నయం కొడుతుంది అప్పటికన్నా. అదే ఆ ప్రభుత్వంలో ఉన్నోడేమో ఉండిపోయాడు, పెద్దగా అయిపోయాడు, రెండోళ్ళు లేకనే పోయాడు. ఈ ప్రభుత్వంలో వీక్ వెళ్ళు ఏం కాలే 10 ఏళ్ళలో ఏం కాలే. ఆయన కంటే చెప్పాడు, ఆయన ఒకటి మాయమవుతుండు. 10 ఏళ్ళు మొత్తం డెవలప్ చేసారు, తెలంగాణ సస్యశ్యామలం చేసారు, బంగారు తెలంగాణ చేసినామంటారు. ఉన్నోనికే చేసారు, లేని లేకనే చేసారు అంతే. ఈయన ఒకరికి కరెంట్ బిల్లు మాఫ్ చేసారు, అందరికి చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అందరింటికి కరెంట్ బిల్లు మాఫీ అయింది. ఊరు కడతారు కరెంట్ బిల్లు, ఎవరైనా కడతారు, ఊరు కడతారు కరెంట్ బిల్లు మాఫీ. కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి, రైతు రుణం మాఫీ అయింది, ఇందిరా మీన్లు వచ్చినాయి, సన్న బియ్యం వచ్చినాయి. అవి ఇందిరా మీన్లు ఇప్పుడు ఇస్తారు కదా, జన్యున్ ఇస్తారా లేకుంటే పైసలు ఉన్నారా కానీ పైసలు తీసుకుని లీడర్లకి జన్యున్ ఇస్తారు పార్టీలకు ఖచ్చితంగా. ఇప్పుడు నారాయణపూర్ టీఆర్ఎస్ లోకే కూర్చున్నాయి, అరువులు కాబట్టి వచ్చినాయి. అట్లా రాలే 10 సంవత్సరాలు ఊరికి రాలి. ఇప్పుడు టీఆర్ఎస్ లోకే అరువులు కాబట్టి వచ్చినాయి, పార్టీలకు ఖచ్చితంగా ఎవరు అరువులు వాళ్ళకి వచ్చినాయి. పైసలు పడుతున్నాయి టైం టు అడుగుతూనే ఉన్నాం, పడుతూనే పడ్డాయి. రుణమాఫీ అయింది, కొత్త రేషన్ కార్డులు చాలా మందికి రేషన్ కార్డు రాలేదు 15 సంవత్సరాలు. చాలా రేషన్ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చింది. మంచిగానే వస్తున్నాయి. ఓసారి ఫస్ట్ లో అట్లా వచ్చినాయి, ప్లాస్టిక్ కలిసినాయి అనగా ఇప్పుడు మంచిగానే వస్తుంది. తింటూనే ఊరు బాగా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీకి. అసలు సీఎం గుండు రేవంత్ రెడ్డి కాదు, అసలు జగనమే అని అంటారు కదా. ఇప్పుడు ఏది కేసీఆర్ బిడ్డకు వాళ్ళ బావకు వాళ్ళకే వీళ్ళు ఒక కుటుంబంలోనే గొడవలు అవుతున్నాయి. ఇద్దరు పెద్ద పార్టీ అన్నాడు, గొడవలు కామన్ అవి అయితేనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటుంది. ఏదో మంచిగా కాలంలో నడుస్తూనే ఉంది కాలం. కాంగ్రెస్ అసలు పరిపాలన అయితే లేదు, శాతం అయితే లేదు, వాళ్ళకి చూసుకొని పెట్టలేదు. ప్రజలందరూ కాలిచ్చే దారినే సైడ్ దునపడం తెచ్చుకుంటారు కదా. చేత కాదే ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చిండా, ఇందిరా మీన్లు ఇచ్చిండా, రుణమాఫీ ఇచ్చిండా, ఇవన్నీ చేస్తుండగా అందుకే చేస్తూనే ఉండు. మంచిగా చేస్తుండు కేసీఆర్. రేవంత్ రెడ్డి పర్వాలేదు. కేసీఆర్ చేత కాకనే కింద పడిపోయేసి ప్రజలు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. రేపు జూబ్లీస్ జరగబోయే ఎన్నికల్లో కూడా నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తాడు. నువ్వు చూస్తున్నావు, నవీన్ యాదవ్ గెలుస్తాడు అక్కడ. లోకల్ లీడరు, బీసీ లీడర్ కాబట్టి, పేదోళ్ళ లీడర్ కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు. టీవీలలో చూస్తున్నాం, రోజు టీవీలలో ఫోన్లలో చూస్తూనే ఉన్నాం. అట్లా రౌడీ కాదు, అట్లా సృష్టించారు వాళ్ళే. అప్పుడు ఏది వాళ్ళ ఆయన చిరచల యాదవ్ కార్పొరేటర్ ఇచ్చిండు అప్పట్లో కేసీఆర్. అప్పుడు ఆయన రౌడీ కాదని తెలియదా? టీఆర్ఎస్ ఉంటేనేమో రౌడీ కాదు, బయట పార్టీలు ఉంటే రౌడీ. వాళ్ళ సృష్టించుకురు, వాళ్ళ ఏది కేసీఆర్ అట్లా సృష్టించుకోండు. అప్పుడు మరి రౌడీ అని తెలిసినాక కూడా కార్పొరేటర్ ఎందుకు ఇచ్చారు వాళ్ళ ఆయనకు? వాళ్ళు అట్లా టీఆర్ఎస్ లో అట్లా ఏదో చెప్తురు వాళ్ళ సార్థం కోసం. సానుభూతి ఓట్లు ఏం లేవు, వాడు అభివృద్ధి కోసం. ఇప్పుడు ఏంటంటే అధికారం ఉంది కాబట్టి అభివృద్ధి కావాలని చెప్పి వాళ్ళు ఇంకా చదువుకున్న వాళ్ళు ఉంటారు జూబ్లీస్ లో, వాళ్ళు వేస్తారు ఖచ్చితంగా. నవీన్ యాదవ్కి అభివృద్ధి కోసం వేస్తారు. ఖచ్చితంగా గెలుస్తారు. హైడ్రా మంచిదే, మంచిగా తీసుకొచ్చారు. ఎందుకంటే అప్పుడు యువన్ దొరికినా కబ్జా చేసి టీఆర్ఎస్ పట్ల 10 ఏళ్ళ కాలంలో. ఇప్పుడు వరదలు వస్తున్నాయి, హైదరాబాద్ కొట్టుకుని పోతుందంటే ఇక కొట్టుకోకపోతే ఏం చేస్తారు, అట్లా కబ్జాలు చేసినాక. హైడ్రా మంచి కార్యక్రమం కానీ తెలంగాణ మొత్తం రావాలి. గరీబులు అంటే పోతాయి, కాలువలు ఏమంటే కబ్జా చేసినవి పోతాయి. పెద్ద పెద్దోళ్ళు కబ్జా చేసారు, నాగార్జునదే కూలగొట్టేసారు, పెద్ద పెద్దలు కూలగొట్టారు. పేదలు కాకుండా అలాగే కూడా కూలగొచ్చారు కబ్జాలు. కబ్జాలు అన్ని కూలగొడుతున్నాయి. హైదరాబాద్ సస్యశ్యామలం అవుతుంది. వర్షాలు వస్తే ఏం బాధ ఇప్పుడు హైదరాబాద్, రాకుండా ఇబ్బందులు అవుతాయి. మంచి పని అంటారు హైడ్రా మంచి పని. కానీ కాంగ్రెస్ అధికారం వచ్చి నుంచి రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది, అసలు భూముల రేట్లు పడిపోయినాయి. రేట్ ఏం పడిపోయింది? రేట్ ఏమైనా తగ్గిందా? రేట్ అంతే ఉందిగా. ఇప్పుడు అప్పుడు ఏది ₹1,00,000 ఉన్నది ₹1,00,000 ఉంది, ఇప్పుడు 50,000 అయితే తగ్గలేగా, అదే ఉంది. కానీ జర డౌన్ అయింది అన్నట్టు, అంతే. నడుస్తలేదు కొద్దిగా. మరి ఇట్లా ఇప్పుడు చేస్తున్న పనులు చూస్తే మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ కాంగ్రెస్ అధికారం వచ్చే ఛాన్స్ ఉంటుందా? వచ్చేది ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏం లేదు, ప్రతి ఒక్క అయితే బీజేపీ అయితే లేదు, టీఆర్ఎస్ అయితే లేదు. ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఆళ్ళు కొట్టుకున్నా సరే సరిపోతుంది. ఇప్పుడు ఎలక్షన్ వెంటనే గెలుస్తామంటారు, ఏం గెలుస్తారు వాళ్ళు? వాళ్ళ ఇంటనే గుర్తుకుంటారు, అక్క బావ చెల్లి అనుకుంటారు.
ఆయన కేసీఆర్ బయటికి వెళ్తలేడు ఆ భయానికి. బయటికి వెళ్తే బిడ్డ బిడ్డ కింద పడేస్తారా, అల్లుడి కింద పడేస్తారా, కొడుకు కింద పడేస్తారా భయానికి బయటికి వెళ్తలేడు ఆయన. లేదు ఆయన పులి అంటే పులి బయటకు వస్తే తట్టుకోలేరు. సో రేపు మీకు తెలుస్తుంది అలా పులి బయటికి అంటే వెళ్ళినప్పుడు ఓరు కింద నొక్కుతారు. ఎందుకంటే బాత్రూంలో నొక్కిరు కింద పడేసిరు అన్నారు. ఆ. రేపు కూడా గట్టి కింద పడేస్తారు ఎవరు అన్నారు అంటే బయటికి. పులి అది బయటకు వస్తే భయపడతారు. మీకు అంత మీకు మీ పులి ఎందుకు మేము సాధు అని అంటారు కదా వాళ్ళ ఎమ్మెల్యే. అదే రేపు తెలుస్తుందిగా, రేపు ఎలక్షన్ అయిపోయాక తెలుస్తుంది ఇది కథ. ఆ. పులి గెలుస్తుందా పిల్లి గెలుస్తుందా తెలుస్తుంది. ఆ. ఆయనకి అల్లుడు కింద పడేస్తాడా, కొడుకు కింద పడేస్తాడా, బిడ్డ కింద పడేస్తాడా భయంతో బయటికి రావట్లేదు కేసీఆర్. ఆ. ఇప్పటికైతే ప్రజలు సంతోషంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా కాంగ్రెస్ మీద? సంతోషంగా ఉన్నారు. మంచిది. మంచిగా